చాలామందికి దెబ్బ తగిలిన తర్వాత నేను హాట్ వాటర్ పెట్టుకుంటానండి, హాట్ ప్యాక్స్ పెట్టుకున్నాను చాలామంది, లేకపోతే కోల్డ్ ప్యాక్స్ పెట్టుకోవాలా? ఈ సమస్య చాలామందికి వెంటాడుతూనే ఉంటుంది. ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు శరీరంలో ఏది జాయింట్ దగ్గరన్నా ఏదన్నా తగిలినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది ఇమ్మీడియేట్‌గా. స్పోర్ట్స్ అవ్వనివ్వండి, యాక్సిడెంట్స్ అవ్వనివ్వండి. గాయం ఉంటే మాత్రం ఏది పెట్టొద్దండి. గాయం లేకుండా వాపు ఉన్నంత మాత్రాన దానికి ఇమ్మీడియేట్‌గా చేసుకోవాల్సింది ఐస్ థెరపీ, ఐస్ ప్యాక్స్ పెడతాం. ఐస్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ ఏ దెబ్బ తగిలినా రక్తం బయటకు వస్తుంది కాబట్టి కంట్యూజన్ అంటాం. బ్లీడింగ్ అవుతుంది లోపల. ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి బ్లడ్ ఫ్లో తగ్గించాలి కాబట్టి ఐస్ ఇంపార్టెంట్. ఐస్ వల్ల ఏంటంటే రక్త కణాలు ఏవైతే వ్యాకోచించాయో దాన్ని కన్‌స్ట్రిక్ట్ చేస్తాయి. సో ఐస్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎనీ ఇంజరీ. అదే క్రానిక్ దీర్ఘకాలికంగా మనకు నొప్పులున్నాయి. లైక్ నడుము నొప్పి. చాలామంది చాలా కాలం ఉంటారు. భుజం నొప్పి ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి వాటికి ఎక్కువ కాలం సమస్య ఉన్నాది అనుకున్న వాళ్ళకి హాట్ థెరపీ బెటర్. దీంట్లో ఏంటంటే మనం రక్త ప్రసరణ పెంచాలి. హాట్ థెరపీ పెట్టినప్పుడు బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తున్నాం. తగ్గించడం కాదు. సో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి నొప్పి తగ్గే అవకాశం ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ వల్ల లోపల ఉన్న టాక్సిన్స్ గానీ, ఇవి గానీ రిలీజ్ అవుతాయి. సో దీనివల్ల నొప్పి తగ్గే అవకాశం ఉంది. హాట్ థెరపీ అన్నది మోస్ట్లీ దీర్ఘకాలికంగా ఎక్కువ క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, లైక్ బ్యాక్ పెయిన్ గానీ, అప్పర్ నెక్ పెయిన్ గానీ, షోల్డర్ పెయిన్స్ గానీ. దెబ్బ తగిలిన వెంటనే పైన గాయం ఏం లేదంటే కోల్డ్ ఐస్ ప్యాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అండి. దానివల్ల స్వెల్లింగ్ తగ్గించవచ్చు, నొప్పి తగ్గించవచ్చు. చాలామంది కాలు బెణికింది, ఐస్ ప్యాక్స్ పెట్టుకున్నాను. కాలు పైన ఎలివేషన్ అంటాం. పైకి పెట్టుకోవడం. ఐస్ ప్యాక్స్ ఎన్నిసార్లన్నా పెట్టుకోవచ్చు. ఇన్ని సార్లు అనేం లేదు. కాకపోతే టెంపరేచర్ చూసుకోండి. మరి టూ మచ్ కోల్డ్ బ్యాడ్, అసలు కోల్డ్ లేకపోయినా బ్యాడ్ కాదు. టూ మచ్ హాట్ కూడా బ్యాడే. సో ఆప్టిమమ్ టెంపరేచర్ మీ బాడీ ఎంతవరకు తట్టుకుంటుందో మల్టిపుల్ టైమ్స్ పెట్టుకుంటే దానివల్ల ఉపశమనం వస్తుంది.